జగన్ మీద రాయి దాడి అది హత్యా ప్రయత్నం అని సాక్షి వాళ్ళు రాసినట్టు చెప్పను నేను. అలాగే అదేది గులకరాయి కేసు అని చెప్పినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి తరహా వ్యాఖ్యానాలు నేను చేయను. జగన్ మీద దాడి కేసు, ఇందులో నిందితుడైనటువంటి సతీష్ వ్యవహారానికి సంబంధించి అతనికి బెయిల్ ఇవ్వాలంటూ లాయర్ సలీం వేసినటువంటి పిటిషన్ మీద తాజాగా విజయవాడలోని 8వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు ముగిసినాయి. సతీష్ తరపున కోర్టులో న్యాయవాది సలీం, ఎవరైతే మొన్న మర్డర్ అటెంప్ట్ కేసు కోడికత్తి అంటూ వీళ్ళు వెటకారం చేసినటువంటిది, జగన్ మీద హత్యా ప్రయత్నానికి సంబంధించినటువంటి కేసులో సలీం ఎవరైతే ఉన్నాడో ఇదే వాదించినటువంటి సలీం, ఆ రోజున జగన్ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి శ్రీను, ఆ శ్రీను హత్య కేసులో దాదాపు 4 ఏళ్ల నుంచి కథ అంతా నడిపి తర్వాత అతన్ని బెయిల్ మీద తీసుకొచ్చినటువంటి సలీం ఇప్పుడు ఈ కేసు కూడా వాదిస్తున్నారు. వాస్తవంగా ఒకటి ఫెమిలియారిటీ కోసం, రెండవది ఏదో మానవత్వం కోసం. అంటే మానవత్వం అంటే ముఖ్యమంత్రుల మీద దాడి చేయడం మానవత్వం అవుతుంది అనుకుంటారు. ఆ రూట్లో చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు సతీష్ కుమార్ని పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారంటూ సలీం వాదనలు వినిపించారు. సతీష్ బెయిల్ పిటిషన్ మీద వాదనలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అయితే తీర్పు రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. రేపు ఆర్డర్స్ ఇస్తానని చెప్పారు.